గుంతకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మన స్టూడియోకి వచ్చారు. ఒకసారి మనం ఈ రాష్ట్రంలో ఉన్న అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశం చాలా కీలకంగా కనిపిస్తున్నది. ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మాకు 9% కాదు 11% రావాలి. ఓ 2 కులాలను ఉపకులాలని ఏలో చేర్చారు. గతంలో ఎస్సీ సిలో ఉండే అని మందకృష్ణ మాదిక్ గారు కూడా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మాట్లాడు. నమస్తే అన్న, వెల్కమ్. ఎట్లున్నారు? బాగున్నానా? దగ్గరికి రండి. ఏం జరుగుతున్నదన్న రాష్ట్రంలో? మీకు తెలియదు ఏముందన్న? మీ నియోజకవర్గం ఎట్లున్నది? చాలా బాగుందన్న. ఓకే, ప్రశాంతంగా ఉన్నదా? ప్రశాంతంగా ఉంది. మీరు వచ్చినప్పుడు ఎలక్షన్లలో మీ మీద ఏం జరిగిందో ప్రపంచానికి తెలుస్తుంది కదా. ఇప్పుడు అట్లా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే, ఏం చేసిరు 1 yearలో మీ నియోజకవర్గంలో? 1 yearలో మా నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టుల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాం. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులోకి నీళ్ళు ఇచ్చి చౌడంపల్లి కొన్ని గ్రామాలకు నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పెండింగ్ పనులు పూర్తి కావటం కోసం దానికి ఫండింగ్ అలర్ట్ చేయించుకొని టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. ఐటీపామ్ల లిఫ్ట్ ఒకటి ఉన్నది, దానికి 101 కోటి అవసరం ఉండే. నేను 28 కాంగ్రెస్లో జాయిన్ అయితే 29 నాడు కొబ్బరికాయ పెట్టిపోయారు. దానికి అతి లేదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో దాన్ని వేగంగా చేస్తున్నాం. ఇప్పుడు పైపులు దిగినాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే దాదాపు నా నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 1,00,000 ఎకరాలకు వస్తాయా? 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అన్ని మండలాలకు వస్తాయా? నియోజకవర్గ మండలాలకు వస్తాయి. అంటే ఇక నాకు బాగా డ్రై ఏరియా అంటే చిట్యాల, రావణపేటలో కొన్ని గ్రామాలు, నార్కడపల్లి మొత్తం, కట్టంగూరులో కొన్ని గ్రామాలు, నెకరికల్లు అయితే ఒక 4-5 గ్రామాలు నెకరికల్లు మండలంలో అసలు నీళ్ళు లేక అలమటిస్తున్నటువంటి ఒక పరిస్థితి. వీటికి ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుద్ది. నా పబ్లిక్ ఫుల్ హ్యాపీగా ఉంటారు. సో అదే ఫస్ట్ డిమాండ్గా పెట్టి మీరు మిమ్మల్ని, అంటే నేను ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా చెప్పింది అదే. ఓకే, ఒకటి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వటము, అవసరం అనుకుంటే నీళ్ళతో పాటుగా ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటువంటిది. 3వ అంశం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథన్ చేసేటువంటి కార్యక్రమం చేయడంతో పాటుగా అక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, అన్ని ఆఫీసులు ధ్వంసం చేసి అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ అని పెట్టారు. దాని అగ్రిమెంట్ లేదు, ఏది లేదు. దాన్ని ఉట్టినే కట్టి చేసిన గవర్నమెంట్ ఆఫీసులు లేవు. ఓకే, 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసారు, దాన్ని ఇది చేసారు. అంటే 100 పడకల హాస్పిటల్ పూర్తి చేయటం, గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం ఒక కాంప్లెక్స్ కట్టడం, దాంతోపాటు వ్యవసాయ మార్కెట్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిండే. వ్యవసాయ మార్కెట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్తో మేము ప్రజల ముందు పోయినాం. ఆ వైపుగా వెళ్తున్నాము. ఈ సంవత్సర కాలంలో రైతుల రుణమాఫీతో పాటు, ఇరిగేషన్కి వచ్చినటువంటి డబ్బులతో పాటు, ఇంటిగ్రేటెడ్ స్కూల్కి వచ్చినటువంటి డబ్బులతోనూ ఇవన్నీ మేము లెక్క చేస్తే 1,200 కోట్ల పైచిలకు మా నియోజకవర్గానికి ఫండింగ్ తీసుకుపోగలిగినాం 1 yearలో. 1 yearలో. ఓకే, దాన్ని నేను డిసెంబరు 30వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టినాను. ప్రెస్ మీట్ పెట్టేసి ఓపెన్గా 150 మంది దాకా అన్ని రంగాల్లో ఉన్న జర్నలిస్టులు వచ్చారు. మొత్తం మేము విత్ పేపర్తో సహా వాళ్ళ ముందు పెట్టేసి మేము సాధించినటువంటి ప్రగతిది. R&Bకి 100 కోట్ల పైచిలకి తెచ్చుకున్నాం. పంచాయతీరాజుకు దగ్గర 60 కోట్ల పైచిలకి తీసుకొచ్చుకున్నాం. ఇరిగేషన్కు 350 నుంచి 400 కోట్లు తీసుకొచ్చుకున్నాం. ఓకే, రైతుల రుణమాఫీ సంబంధించి కూడా మేము బ్యాంకర్స్తోని, అట్లాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తోని, సింగిల్ విండో సొసైటీలతోని కోఆర్డినేషన్ చేసుకుంటూ 2 లక్షల లోపు ఉన్న రుణాల మాఫీ విషయంలో చిన్న ప్రాబ్లమ్స్, ఆన్లైన్లో ఉండే ప్రాబ్లమ్స్, కొద్దిగా అక్కడ ఇక్కడ మ్యాచింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మేము జాగ్రత్తగా కోఆర్డినేట్ చేస్తూ 32,000 పైచిలకు రైతులకు అక్కడ రుణాలు మాఫీని, 370 కోట్ల పైచిలకు మాఫీని. ఓకే, ఇప్పుడు ఈ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా ప్రాసెస్ అంతా కరెక్ట్గా నడుస్తున్నదా? చాలా బాగా అవుతుంది. అంటే జనరల్గా కన్ఫ్యూజ్ ఎట్లయితుందంటే దాదాపు దరఖాస్తులు వస్తున్నాయి. రేషన్ కార్డు ఇస్తామంటే ఎవరైనా అర్హత ఉన్నా అర్హత లేకున్నా దరఖాస్తు పెడతారు. ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి, 20 వస్తాయి, 30 వస్తాయి అనేటువంటి ముందే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. దాంతో కన్ఫ్యూజ్ అవుతుంది.
మేము మా కాన్స్టిట్యున్సీలో అప్పీల్ చేసింది ఏంటంటే మేము పెట్టినటువంటి గ్రామ సభలలో కమ్యూనిస్టులు కూడా కొన్ని సభలలో నాతో పాటు డయాస్ మీద కూర్చొని మాట్లాడింది. చిట్యాలు ఉంది సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారా నీ ఒపీనియన్ పబ్లిక్లో ఓపెన్గా చెప్పుదాము, కలెక్టర్ గారు కూడా ఉన్నది అని తను కూడా డయాస్ మీద కూర్చోబెట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచ్ చేసిండు సైదులని తను కూడా కూర్చోబెట్టి నీపిరియల్ని ఇక్కడ చిట్యాల్లో 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మనం ప్రారంభించిన నువ్వు నేను కలిసి అవి ఈ రోజుకి కంప్లీట్ కాలేదు. దాన్ని ఏం చేద్దాం దీన్ని ఏం చేద్దాం షేర్ చేసుకుందానండి, మాకేం అభ్యంతరం లేదు. రేషన్ కార్డుల విషయంలో ఇండ్ల విషయంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నాడు. అవసరం అనుకుంటే అన్ని పార్టీలు కలిసి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేద్దాం, ఊళ్ళో తిరుగుదాం, నిజమైన లబ్ధిదారులు 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా 40 మంది ఉన్నా సెలెక్ట్ చేసి ఈ వచ్చినటువంటి 3500 ఇండ్లు ఏవైతున్నాయో వీటన్ని నాకు ఏం అభ్యంతరం. మీరేమి మీ పార్టీ కార్యకర్తలను మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళను అట్లా ఏమి సపరేట్ గేమ్ లేదా? మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పిన మా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు లబ్ధిదారులు అర్హత ఉంటే డెఫినెట్లీ వస్తుంది. అర్హత లేనటువంటి కాడ ఇంకో కాడ మేము ఇది చేసేటువంటి కొద్దిగా మిస్గైడ్ చేసి మిస్యూజ్ చేసేదానికి సిద్ధంగా ఉండొద్దని మా కార్యకర్తలు కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు. మీరు మొత్తం సింగిల్ హ్యాండ్తో వెళ్ళిపోతున్నారట మీరు మా నియోజకవర్గంలో. మీ నియోజకవర్గం ఏం గెలుపుతలేరా ఉమ్మడి నల్గొండ జిల్లాలో? మా కాడ ఇబ్బంది లేదా? అస్సలు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఉన్నది అనుకుంటే ప్రాబ్లం ఉంటుంది. వీరేశం మా కొరకరానికి కొయ్యగా మారిండు. వీరేశం ఎట్లా సైడ్ చేయాలి ఏం చేయాలి అట్లే లేదు. మా వెంకరెడ్డి అన్నకు రాజగోపాల్ అన్నకు నేను ఇంక చెప్పలే వెంకటరెడ్డి మాకు అందరికి మంచి కోఆర్డినేషనే ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేను జైన్ అయిన నాడే చెప్పినాను, పాత కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతుండ్రో గ్రామ శాఖ అధ్యక్షులు ఎవరైతుండ్రో వాళ్ళ కోఆర్డినేషన్లోనే నడుస్తుంది పార్టీ. వాళ్ళే నడుపుతారని చెప్పినాం. వాళ్ళే నడుపుతారు, వాళ్ళ మీదనే నడుపుతున్నాం. వాళ్ళ కోఆర్డినేషన్ నాతో వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి అటాచ్ అయ్యి కోఆర్డినేషన్లో పనిచేస్తారు. కొంచెం మీరు స్ట్రాంగ్గా నిలబడతారు కాబట్టి మీరు మాట వినరు కాబట్టి నడుస్తుండొచ్చు. కానీ ఇక సామేల్ నియోజకవర్గం అట్లాంటి నియోజకవర్గాలు కొంత ఇబ్బంది జరుగుతున్నట్టున్నది. అంటే సామేలన్నకు కూడా స్వేచ్ఛని ఇవ్వాలి, తను ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదు. మొన్నేదో జిల్లా ఉపాధ్యక్ష పదవి విషయంలో కొంత ఏదో ఇబ్బంది జరిగినట్టుంది కదా? అవును, పేపర్లో కూడా వచ్చింది. నాతో కూడా పంచుకుంటూ తన ఒపీనియన్ ఏంటంటే ఆ జిల్లా ప్రెసిడెంటు ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ఉపాధ్యక్ష పోస్ట్ ఇస్తున్నప్పుడు నా నోటీసులు పెట్టిస్తే నాకు కూడా గౌరవం ఉంటుంది కదా. నాకు సంబంధం లేకుండా ఇచ్చి నేను వేరే పని కోసం పోయినప్పుడు ఫోటో దిగుదురా అని అంటే నేను నా యొక్క గౌరవాన్ని భంగపరిచినట్టే కదా. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ వెలుగులో నేను చట్టసభకు ఎన్నిక కాబడ్డా. నాకు కొంత నా కాన్స్టిట్యున్సీ మీద పదవుల విషయంలో కానీ ఇక్కడ పనిచేసినటువంటి విషయంలో కానీ నా ఎన్నికల్లో ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు పనిచేసారు, ఎవరికి ఆ పదవి ఇస్తే పార్టీకి ప్రజలకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి నాకు కొంచెం ఉంటుంది కదా. నాతో షేర్ చేసుకొని ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయమే తప్ప అది పెద్ద సమస్య కాదు. సో మీ తరపు అయితే రాలేరులేండి ఇక. అంటే మీరు కూడా ఊరుకునే సిచ్యువేషన్లో ఏమి ఉండరు కదా? అట్లా ఏమి ఉండదన్న. కాంగ్రెస్ పార్టీలో నేను దాదాపు 13 నెలలు 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీలో బాగా స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరికి నచ్చినటువంటి అభిప్రాయాన్ని ఎవరికి నచ్చినటువంటి పద్ధతిలో వాళ్ళు పనిచేసుకునేటువంటి ఒక ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. దాని బలం కూడా అదే. దాన్ని బలహీనతగా చూడాలని ప్రతిపక్షాలు అనుకోవడం కూడా గదే. కానీ వాళ్ళకు ఇది ఒక బలహీనతగా దీన్ని ఒక పబ్లిసిటీ చేసుకొని ఏదో చేయాలనుకుంటారు కానీ వాళ్ళ పప్పులు ఉడుకో. మీకేమైనా ఆలోచన ఉందా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది నాకు అన్న ఆలోచన ఏం లేదా? లేదు నాకు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మొత్తం రెడ్లే ఉన్నారు, మరి ఒక దళితుడికి ఇస్తే తప్పే ఉందని కూడా నాకు ఆ జిల్లా పట్ల ఒక ఫీలింగ్ ఉంది. ఏం ఫీలింగ్ అంటే క్యాస్ట్ అనేటువంటిది కులమానికి ఎప్పుడు కూడా జిల్లా రాజకీయాలలో కాలే. తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం ఇచ్చింది కూడా రెడ్డి సామాజిక వర్గానికి. తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించింది కూడా సేమ్ సామాజిక వర్గం. ఇటు కాంగ్రెస్ అయినా, ఇటు కమ్యూనిస్ట్ అయినా, ఇటు టీఆర్ఎస్ అయినా, ఇటు బీజేపీ అయినా, ఏ పార్టీకైనా లీడర్షిప్ అనేటువంటిది ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిదే వస్తుంది. అంటే రెడ్డి సామాజిక వర్గం అనగానే వేరే ఫీలింగు వేరే ఆలోచన అనేటువంటిది నాకు ఉండదు. ఎందుకు అంటే
నక్సలైట్ ఉద్యమంలో త్యాగాలు చేసింది, తెలంగాణ సాయుధ పోరాటంలో సిన్సియర్గా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కాబట్టి వాళ్ళ సిన్సియారిటీని కొంతమంది వ్యక్తులను చూపించేసి ఇది చేయటం అనేది కరెక్ట్ కాదనేటువంటి, ఆ సామాజిక వర్గాన్ని మొత్తం తప్పుపట్టడం కరెక్ట్ కాదనేది నాకు ఉన్నది. అంటే మీకు స్వతహాగా మేము ఇంకా మినిస్ట్రీ వస్తే గట్టిగా పనిచేస్తా ఉన్న ఆర్లో నాకు ఒకటి ఇవ్వండి అని మీరు అడుగుతలేరా? ప్రపోజల్ ఏం పెడతలేరా? నాకు ఆ ప్రపోజ్ పెట్టేటువంటి ఫీలింగ్ కూడా రాలే. ఓకే. నాకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పనిచేస్తారు. మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి కావాలని వీరేశం కోరుకుంటాడు తప్ప నాకు కావాలని నేను ఎప్పుడు కోరుకోను. ఓకే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద పెద్ద చర్చ నడుస్తుంది. మీరు అదే వైపు నుంచి మీరు వచ్చారు కాబట్టి వర్గీకరణ సరైన దిశగా అంటే పర్ఫెక్ట్గా జరిగిందని మీరు అనుకుంటున్నారు? 100కి 100%? 200% చాలా పర్ఫెక్ట్గా వర్గీకరణ జరిగింది. వర్గీకరణ విషయంలో బయట జరుగుతున్నటువంటి ప్రచారం, బయట జరుగుతున్నటువంటి పబ్లిసిటీ అనేటువంటిది ఒట్టి పచ్చి అబద్ధం. అంటే మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓకే మా ఉపకులాలు, అంటే ఉపకులాలు అనటం పాపం వాళ్ళకు కూడా ఇష్టం లేదు, వాళ్ళ ఇష్టం లేకపోవడం కూడా కరెక్టే. మాదిగ సామాజిక వర్గంతో పాటు ఆ గ్రూపులో ఉండేటువంటి మిగతా కులాలు వీళ్ళందరినీ కన్విన్స్ చేసేటువంటి ఒక కార్యక్రమము ప్రారంభమైంది. యాజ్ ఏ ఉద్యమకారునిగా 30 ఏళ్ల పాటు ఈ సామాజిక వర్గాల ఆకాంక్ష నిలబెట్టినటువంటి వ్యక్తిగా, దీనికోసం తన లైఫ్ను తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిగా మందకృష్ణ 100% మేము గౌరవిస్తాం. ఆయన అంటే రెస్పెక్ట్. ఈ విజయము ఈరోజు వర్గీకరణ జరిగిన దానికి సంబంధించి అమరులైనటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి అమరుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు జాతి అందుకోబోతా ఉంది. ఈ జాతికి ఈ ఫలాలు అందుతున్నటువంటి క్రమంలో, అందేటువంటి తరుణంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక అలజడిని క్రియేట్ చేయటం అనేటువంటి కరెక్ట్ కాదనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. రెండు సామాజిక వర్గాలు విభజన రేఖ గీసుకునేటువంటి పరిస్థితి నుంచి విభజన రేఖ గీసుకొని ఆత్మీయంగా పలకరించుకోలేని స్థితి నుంచి ఒక పరిష్కారం వచ్చింది, ఇక అయిపోయిందిలే, ఇక అందరం కలిసి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక మంచి వాతావరణంలో మంచి సదుద్దేశంతో ఒక కార్యక్రమం, ఒక ప్రక్రియ ప్రారంభమైనప్పుడు దాంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. ఇక్కడ మీకు చూస్తేనా బి గ్రూప్లో 32 లక్షల పైచిలకు జనాభాను లెక్కగట్టి, అట్లాగే ఏ గ్రూపులో సి గ్రూప్లోకి వచ్చి 17 లక్షల పైచిలకు లెక్కగట్టి. అంటే ఇక్కడ నీకు తను అంటున్నటువంటి కృష్ణన్న మాట్లాడుతున్నటువంటిది ఏంటి, 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5% వచ్చినప్పుడు 30 లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగలకు 10% రావాలనేటువంటిది, 11% రావాలనేటువంటిది అంటున్నాను. ఇక్కడ నీకు 33% పైచిలకు మాలల గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళని చూపించిన, 62% పైచిలకు పర్సంటేజ్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన గ్రూపులో ఉండేటువంటి వాళ్ళని చూపించిన. అంటే నీకు 33 పైచిలకు ఒక పర్సంటేజ్ తీసినప్పుడు ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చేసి 66% ఉంటేనే మనం 10 తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ 33% గ్రూప్ సిలో ఉన్నది, 62% గ్రూపు బిలో ఉన్నది. దీన్ని చూసినప్పుడు 1% ఎబోవ్ కొంచెం తక్కువ ఉంది. దానికి గాను 9% కమిషను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించి, 5% మాల సామాజిక వర్గానికి కేటాయించింది, 1% ఏ గ్రూపు కేటాయించింది, 9% బి గ్రూపు కేటాయించింది, 5% సి గ్రూప్కి. అంటే ఇది న్యాయబద్ధంగా రేపు ఈ కేసు ఒకవేళ అవతల పక్షం సంబంధించి కోర్టుకు పోయినా, కోర్టు ముందు చట్టం ముందు ఇది నిలబడేటువంటి పద్ధతులను ఈ నిష్పత్తిని ఈ పర్సంటేజ్ను లెక్కగట్టేసి షమీం అఖ్తర్ గారు చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి లీగల్గా న్యాయ సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా చేసినటువంటి ఒక ప్రక్రియ. ఇది జాగ్రత్త చేసినటువంటి ప్రక్రియ, ఇది సక్సెస్ఫుల్గా మేము సాధించినాం అనుకుంటున్నటువంటి తరుణంలో
మేము ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం. దేనికి ఆయన ఇప్పుడు ఆయన 30 ఏళ్ళుగా పోరాటం చేసినానికి ఆయనకు తెలుసు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. ఆయన మాట్లాడుతున్నాడంటే ఏదో ఒకటి ఉంటేనే మాట్లాడతారు కదా ఆయన కూడా. అంటే ఉద్యమకారునిగా ఆయన డిమాండ్ చేయటంలో తప్పులేదు, ఉద్యమకారునిగా ఆయన 11% రావాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ ఇక్కడ పర్సంటేజ్ తను అనుకున్నటువంటి పర్సంటేజ్ ఇవ్వాలంటే మాల సామాజిక వర్గాన్ని నుంచి ఇంకా 2 తీయాలి. 2 తీస్తే నీకు 3కు పరిమితమైంది. 17 లక్షల పైచిలకు ఉండేటువంటి ఈ గ్రూపులో నీకు 3% పరిమితం చేసేస్తే నీకు రేపు 10 కోట్లు ఎట్లా నిలబడుతుంది, ఎట్లా సాధ్యమైంది? కృష్ణన్న ఏం రిక్వెస్ట్ చేయవలసి ఉండంటే తను గౌరవంగా వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి నేను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను, రేపు ఈ జనాభా నిష్పత్తికి అనుగుణంగా పెంచి రేపు మాకు ఇంకా ఇంత పర్సంటేజ్ ప్రకారం ఇంకా రేపు రిజర్వేషన్లు పెంచి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయటము, కోరటము, డిమాండ్ చేయటం చేస్తే బాగుండేది. కానీ ఉన్నటువంటి 15% పంచాలి. ఇప్పుడు మనం పెంచుకోవాలంటే ప్రభుత్వం ఇంకొక మెథడ్లో రావాలి, ఇంకొక ఫార్ములాలో రావాలి. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గైడ్లైన్స్కి అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏముందో దానికి అనుగుణమైనటువంటి డిసిషన్స్ ఇక్కడ తీసుకోవాలి. దాన్ని చాలా జాగ్రత్తగా న్యాయ నిపుణుల సలహా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఒక పార్లమెంట్ క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదరం రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మల్లు రవి గారు వీళ్ళతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాంట్లో ఏకసభ్య కమిషన్ వేసి చాలా జాగ్రత్త చేసి ఈ జాగ్రత్త చేసింది ఈ ఫలాలు అందుకుంటాము, ఈ ఫలాలు అందుతాయి అనేటువంటి ఉత్సాహంతో ఉండేటువంటి విద్యార్థి యువకులకు ఒక మళ్ళీ ఒక రాంగ్ మెసేజ్ని పంపడం అనేటువంటి కరెక్ట్ కాదనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. మీరు మాట్లాడలేదా మందకృష్ణ గారితో? ఆ రోజు అసెంబ్లీ అర్జెంట్ అయిన తర్వాత నేను, కౌంపిల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్ము, అట్లాగే లక్ష్మీకాంతరావు, చెవెళ్ళ యాదన్న అందరము చేసినాం. ఒక మంచి ప్రయత్నం చేస్తారు, ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమంలో అన్న మీరు కూడా రండి, మీరు కూడా వచ్చేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పండి, ఒక గొప్ప నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం జరుగుతుంది, ఈ జాతులకు సంబంధించి ఒక విముక్తి రాబోయే నోటిఫికేషన్లలో ఈ 9% రావటం మూలంగా మన పిల్లలకు మన బిడ్డలకు న్యాయం జరుగుద్ది, చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి, ఇవి పొందుదాం. ఇన్ ఫ్యూచర్ సంబంధించినటువంటి భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు పెంచుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఆ పెంచుకునేటువంటి దాంట్లో భాగంగా మళ్ళీ జనాభా ప్రాతిపదిక మీద మనం డిమాండ్ చేద్దాం, తీసుకుందాం అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. తను వస్తాడనుకున్నాం, రాలే. ఇప్పుడు ఆయనే అన్నారు మొన్న ప్రెస్ మీట్లో, ముఖ్యమంత్రి ఫోన్ చేసి సర్దుకోండి 9% ఇస్తున్నామని అన్నారట కదా. తప్పన్నది. మీకు ముఖ్యమంత్రితో మీరు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి ఒక మధ్యవర్తికి నేను కూడా మీడియాలో విన్నాను, తను ప్రెస్ మీట్లో చెప్పిండు, ఒక పర్సన్కు ఫోన్ చేసి సర్దుకోమని చెప్పిండు, అది ఇది అని చెప్పిండు. ఎస్, ముఖ్యమంత్రి గారు సర్దుకోండి, మీ జాతి వాళ్ళను కొంచెము సర్ది చెప్పండి అని చెప్తే ఎమ్మెల్యేలు చెప్తాడు, మంత్రికి చెప్తాడు, దామోదరం రాజనరసింహకి చెప్తాడు, ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు ప్రొఫెసర్కే చెప్పిండు అని అంటున్నారు కదా. ఆ ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నారా, ప్రొఫెసర్ కూడా కృష్ణన్నగా చెప్పిండు, ఇంకేంది మీ సమస్య పరిష్కారం అయిపోతుంది అంటే ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఫ్రెండ్ ఫోన్ కలిపి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏం ప్రొఫెసర్ మీ సంబంధించినటువంటి సమస్య అయిపోతుంది కదా, ఇంకేంది అప్పేయలేవా అని చెప్పేసి కొంచెము యోగక్షేమాలు మాట్లాడుకుంటూ మీకు ఇంకేందా హ్యాపీగా ఉండు, మీ బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఈ టైపు డిస్కషన్ చేసి జరిగింది తప్ప మీకు సర్దుకోండి, అడ్జస్ట్ కాండి అనేటువంటి డిస్కషన్ రాలేదు అనేటువంటి ఆయన స్పష్టంగా చెప్పిండు. ఓకే, అంటే మీరు ఇంకేంది హ్యాపీ అంటే మనకు మంచి జరుగుతుందన్న, మేలు జరుగుతుంది అనేటువంటి మేము కూర్చున్నప్పుడే అదే డిస్కషన్ వచ్చింది. ఓకే, దాన్ని రాంగ్ సంకేతాలు, తప్పుడు సంకేతాలు పంపడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అన్న, ఏమన్నా ఒక సందర్భంలో మన ఇద్దరు మాట్లాడుకున్నటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఆ ఇన్నటువంటి వ్యక్తి ఆ చర్చను క్యారీ చేయటం అనేటువంటిది, దాన్ని తప్పుడు పద్ధతిలో క్యారీ చేయటం అనేటువంటిది సమాజానికి మంచిది కాదు. ఇద్దరు మనుషుల మధ్యటువంటి విశ్వాసాలను ఈ శంకించేటువంటి ఒక సంకేతాన్ని సమాజానికి పంపినటువంటి వాళ్ళం అవుతాం. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో
సర్దుకోండి అని చెప్పేది ఎమ్మెల్యేలే చెప్తాడు, లేదు మంత్రికి చెప్తాడు, కానీ బయట థర్డ్ పర్సన్కి అయితే కానీ ఇప్పుడు ఆయన మిమ్మల్ని గుర్తిస్తలేడా, మీరు ఆయన్ని గుర్తిస్తలేరా? ఎవరిని? మందకృష్ణ మాదిగని. మందకృష్ణ మాదిగన్న ఎప్పుడూ మేము ఆయన అంటే రెస్పెక్టే, ఎప్పుడూ ఆయన అంటే మాకు గౌరవమే, ఎప్పుడూ ఆయన అంటే మేము రెస్పెక్ట్తోనే ఉన్న ఎమ్మెల్యేలమంతా. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మా మంత్రి గారు దామోదరం రాజనరసింహ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రోజుల తరబడి తనతో జర్నీ చేసినాం, రోజుల తరబడి తనతో షేర్ చేసుకున్నాం, రోజుల తరబడి తనతో ఇది ఎట్లా చేద్దాం ఏందనేటువంటి కోఆర్డినేషన్ చేసుకున్నాం, తనతో షేర్ చేసుకున్నాం, తనతో ముందు పోయినాము. 1,00,000 డప్పులు అనేటువంటి కార్యక్రమం అనుకున్నప్పుడు అన్ని జిల్లాల్లో మా కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్ను, మా సామాజిక వర్గాన్ని ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేసినాం. ఓకే, కాబట్టి గుర్తింపు లేకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ఈ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ తనకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. 30 ఏళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపింది కాబట్టి తనను ఐడెంటిటీ మొత్తం మేము తీసుకోవాలనేటువంటి ఆలోచన ఏ శాసనసభ్యుని కూడా లేదు. తన నిత్యము ఒక ఉద్యమకారునిగా, జాతి పక్షపాతిగా, జాతి కోసం నిలబడ్డటువంటి వ్యక్తిగా మాకు ఆ గౌరవం ఉంటుంది. సో ఇది ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా దీనికి ఏమైనా ఎండ్ కార్డు ఉందా? ఇది ఎండ్ అయిపోయింది, ఎవరి రాజకీయం వాళ్ళదే అని ఎండ్ అయిపోయింది, ఎవరి రాజకీయం వాళ్ళదే. కాంగ్రెస్ పార్టీ చెవెళ్ళ డిక్లరేషన్లో చెప్పింది, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాన్ని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు కేటగరైజేషన్ చేస్తాము, బీసీ కులగణన చేస్తామని చెప్పేసి ప్రతి సభలో, ప్రతి జిల్లాలో, ప్రతి వేదికలో మాట్లాడుకుంటూ వచ్చాం. అధికారం వచ్చిన వెనువెంటనే అసలు మాదిగ శాసనసభ్యులకు, మాదిగ సంబంధించినటువంటి మిగతా మేధావుల కంటే కూడా ముందు మమ్మల్ని కదిపి భుజం తట్టి మీరు దీన్ని ఫాలో చేసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిని మేము పోయి అడగలే. నన్ను, కవంపల్లి సత్యనారాయణను, మందుల సామ్యను, అడ్డూరు లక్ష్మీకాంతారావు గారిని, చెవెళ్ళ యాదయ్యను, వీళ్ళందరినీ పిలిచి మీ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది, నేను దామన్నతో మాట్లాడినాను, మీరు దామన్నతో కూర్చొని ఏజీతో డిస్కషన్ చేసి ఒక అడ్వకేట్ని పెట్టుకొని దీన్ని ఫాలోఅప్ చేసుకొని వేగంగా అక్కడ జడ్జిమెంట్ తీసుకొని రండి, మనం ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి దానికి ఏం ఖర్చులు కావాలని నేను చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయనకు ఆ సమస్య పట్ల, ఆ సమస్య పరిష్కారం పట్ల అంత కమిట్మెంటు, అంత చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి మమ్మల్ని నడపగలిగింది. అందుకే ఈరోజు అది సక్సెస్ అయ్యి ఆ ఫలాలను మా జాతి, మా సామాజిక వర్గము అందుకోబోతాం. చూద్దాం ఏం జరుగుతుంది. నెక్స్ట్ లోకల్ బాడీస్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మళ్ళీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ అంతా నడుస్తున్నది కదా. సో ఈ 1 year పాలన పట్ల ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారని అనుకుంటున్నారా? కొంత వ్యతిరేకతని మూట కట్టుకుంటారా కనబడుతున్నదా? 100% సంతోషంగా ఉన్నారన్న. వ్యతిరేకత అనేటువంటిది ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళు వారి భాషను, వారు మాట్లాడుతున్నటువంటి తీరు, సూర్యుడు లాగా ఉన్నాడు, మబ్బుల వెనకాల మబ్బులను చీల్చుకుంటూ బయటకు వస్తాడు కేసీఆర్ అని అంటున్నారు కదా. కేసీఆర్ బయటకు వస్తే తట్టుకోగలడని నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు బయటకు వచ్చితే తట్టుకొని నిలబడి కలబడి గెలిచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో. కేసీఆర్ బస్సు యాత్రను మొదలుపెట్టేసి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసేటప్పటికి తన ఉగ్రరూపాన్ని చూపిస్తానని చెప్పేసి డిపాజిట్లు కోల్పోయినటువంటిది కూడా తెలంగాణ సమాజం చూసింది. అంటే కేసీఆర్ అనేటువంటి పేరుకు, కేసీఆర్ అనేటువంటి పదానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో, తెలంగాణ ఉద్యమంలో ఆ క్రేజు, ఆ క్రెడిబిలిటీ తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మాట్లాడుతుండు, పనిచేస్తుండు అనేటువంటి దాన్ని విశ్వసించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నియంత పాలన, మనుషుల్ని మనుషుల్లాగా చూడనటువంటి ఒక పరిస్థితి, మనుషుల్ని ఈగల కంటే దోమల కంటే హీనంగా చూసినటువంటి పరిస్థితిని తన నుంచి చూసిన తర్వాత మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు, మనం కోరుకున్న నాయకుడు ఈయన కాదు, మనము
ఇష్టపడ్డటువంటి తెలంగాణ, కష్టపడ్డటువంటి తెలంగాణ, త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణ ఇది కాదు. ఇట్లాంటి తెలంగాణను మనం కోరుకోలే, ఇట్లాంటి నియంత్రణ మనం కోరుకోలే. తెలంగాణ సాయుధ పోరాటం వచ్చిందే దొరల గడీలు బద్దలు కొట్టి దొరల దురంకారాల్ని అంతమోదించేసి ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వము, స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడానికి ఆనాడు కమ్యూనిస్టులను ఆశ్రయించారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం విరమించిన తర్వాత మళ్ళీ ఇలా ఆగడాలు ఉన్నప్పుడు నక్సలైట్లను ఆశ్రయించారు. ఆ తర్వాత ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ఈ అహంకారాన్ని, ఈ పెత్తందారితనాన్ని, ఈ దుర్మార్గాన్ని, ఈ గడీల పాలనని సహించక, ఇష్టపడక దాన్ని బదలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చారు. వచ్చినటువంటి ప్రజాపాలన, వచ్చినటువంటి ప్రజాప్రభుత్వము, వచ్చినటువంటి ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ఒక ప్రజాస్వామికమైనటువంటి కోణంలో పనిచేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో తను చాలా స్పష్టంగా చెప్పాడు, 2 నెలల్లో నీ గవర్నమెంట్ కూలిపోద్దని చెప్పిండు. 2 నెలలనే ఎందుకు కూలిపోద్ది అన్నాడు అంటే, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు, అప్పుల పాలు చేసిండు, అన్ని వ్యవస్థల్ని, అన్ని సిస్టాలని ధ్వంసం చేసేసిండు. అన్ని సిస్టాలని ధ్వంసం చేసి ఉన్నాడు కాబట్టి ఇలా అప్పులు కూడా పుట్టనటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని నెట్టివేసిండు కాబట్టి వీళ్ళు నడపలేరు అనేటువంటి ఒక ఆలోచన. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలలకు జరగవలసినటువంటి లిక్కర్ టెండర్లను ముందే తీసి దాన్ని డ్రా చేసేసాడు. ఔటర్ రింగ్ రోడ్ను 30 ఏళ్లకు దాన్ని అమ్మేసిండు. అంటే సోర్స్ను మొత్తం కూడా క్లోజ్ చేసిండు. సోర్స్ లేవు, అవకాశాలు లేవు, కనీసం అప్పు పుట్టేటువంటి స్థితి కూడా లేదు కాబట్టి వీళ్ళు నిలబడలేరు అనేటువంటి ఒక ఆలోచనలో కేసీఆర్ అండ్ టీము ఉన్నది. ఇటండి కేసీఆర్ టీము 2 నెలలు నిలబడదు అనుకున్నది, 2 నెలలు నిలబడ్డది, 3 నెలలు 4 నెలలకు వచ్చేసరికి 6 నెలలు టార్గెట్ పెట్టి 6 నెలలు దాటి ఏడాదికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేటువంటిది ప్రజల్లో అసంతృప్తి ఉంది, ప్రజల్లో ఇది ఉంది, ప్రజల్లో అది ఉందని చెప్పేసి ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే చెప్తే ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎంచుకొని అదే ప్రచారంగా చేస్తారు. వాళ్ళ భాష, వాళ్ళ అహంకారం అనేటువంటి గింత కూడా తగ్గలే. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి లొట్టపీస్ కేసు, తొక్కల కేసు, అంటే వాళ్ళ భాషను తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కేసీఆర్ బయటకు వస్తే ఏమన్నా తేడా ఉంటాయా? ఏముండవు. తెలంగాణ ఉద్యమంలో చూసినాం కదా, తెలంగాణ ఉద్యమంలో చూసినాం. బయటకు వచ్చేసి కంటిన్యూ ప్రజల్లో, ఊర్లలో దర్బార్లు పెట్టుకుంటూ ప్రజల కష్టాలిని, ప్రజల బాధలిని, ప్రజల కన్నీళ్లు దూడ్చడానికి కాలినడకనో రోడ్డు మార్గాన్నో 24 అవర్స్ అదే పనిగా చేయడు కదా. ఒక మీటింగ్కి వచ్చేసి మాట్లాడిపోతాడు, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఒక మీటింగ్కి వస్తాడు, లేదు మళ్ళీ ఒక 3 నెలలకు మీటింగ్కి వస్తాడు. అది షో తప్ప సిన్సియారిటీ అనేటువంటిది ఉండదు. తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా చూసినాం. తెలంగాణ ఉద్యమ క్రెడిబిలిటీ అంటే టీఆర్ఎస్ కేసీఆర్ గారు తీసుకుంది. అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ లేనప్పుడు కూడా తెలంగాణ వాదం ఉంది కన్నా. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ విద్యార్థి సంఘాలు, అనేక విద్యార్థి సంఘ టీఎస్ఓ, టీఎస్ఎఫ్ లాంటి విద్యార్థి సంఘాలు, వీళ్ళందరి త్యాగాలు, వీళ్ళందరి బెల్లిలలిత లాంటి వీళ్ళందరి త్యాగాల పునాదుల మీదనే బీఆర్ఎస్కు జీవం అనేటువంటిది, బీఆర్ఎస్కు ఆయుస్ అనేటువంటిది వచ్చింది. అక్కడి నుంచి రాజకీయ లబ్ధి పొందినరు, రాజకీయంగా అప్డేట్ అవుతూ వచ్చేసారు తప్ప తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని అప్డేట్ చేయలేదన్న, అప్డేట్ కాలేదు. ఉదాహరణకు మా నల్గొండ జిల్లా ఉందన్న. నల్గొండ జిల్లాలో గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసిండో చెప్పమనండి అన్న. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి శివన్నగూడెమో, డిండినో, సొరంగ మార్గమో, బ్రాహ్మణ వెల్లంలో ఐటి పంపుల లిఫ్టో, బొత్తలపాలెం లిఫ్టో, ముసలమ్మ చెట్టు లిఫ్టో, నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు అక్కడ చైర్ వేసుకొని కూర్చొని లిఫ్ట్ పూర్తి చేసి ఏడాదిలో ఇవ్వకుండా ఆ జిల్లా మంత్రి రాజీనామా చేస్తాడని చెప్పిండు. ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, పునాది కాని కాలువ, ఏ ఒక్కటి కూడా పూర్తి, ఎస్ఎల్బీసీ ఏది పూర్తి కాలే. అంటే ఇక్కడే ఇది పూర్తి కాలే. కానీ మెదకులో మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ పూర్తి చేసుకున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఒక్క ప్రాంతం మీదనే, కొన్ని కాన్స్టిట్యున్సీల మీదనే కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు డెవలప్ అవుతూ ఆ ప్రాంతాన్ని
కొద్దిగా డెవలప్ చేసేస్తూ దీన్ని తెలంగాణ మోడలు, బీఆర్ఎస్ మోడలు, ఇది దేశానికి ఈ మోడల్ అని చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు తప్ప వాళ్ళు చేసింది శూన్యమన్న వాళ్ళని నమ్మరు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ ఇంత దూరం వచ్చినందుకు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో ఇంటర్వ్యూ.